ప్రాంతంలో బ్రాడీపేట, అరండల్పేట అచ్చగా రెసిడెన్షియల్ ఏరియాస్. అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి రావాలన్నా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావాలన్నా, సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్కి రావాలన్నా రైల్వే గేట్ పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడున్న రెసిడెంట్స్ అందరూ. ఒక సందర్భంలో ఆయన చైర్మన్గా ఉండగా ఒక గర్భిణీ స్త్రీ ఆ రైల్వే గేటు ఓపెన్ చేయకపోవడం వల్ల దారిలో ఆ గేటు ముందరే మరణించడం జరిగింది. అది ఆయన్ని కదిలించి వేసి ఆ సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి గారిని గట్టిగా పట్టుపట్టి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి, ఈ నిర్మాణం చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు, అనేక వేల కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా వైద్య సదుపాయం ఇవన్నీ ఏం జరగకపోతే చాలా ఇబ్బంది అవుతుందని గట్టి పట్టుదల పట్టి ఆ రోజున ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఓవర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి, మొట్టమొదట ఏర్పాటైన రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి. ఖచ్చితంగా పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకోవాలి, ట్రాఫిక్ సమస్యలని దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి మేము ప్రపోజ్ చేసిన ఇంకో ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఈ బ్రిడ్జిని ఇలాగే ఉంచి మన పుండరీకాక్షుడు పార్క్ 4వ లైన్లో, అరండల్పేట 4వ లైన్లో ఉన్న పుండరీకాక్షుడు పార్క్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లైఓవర్ మీద నుంచి నా సెంటర్ దాకా వెళ్ళి ఫ్లైఓవర్ అక్కడ దిగితే వన్ టౌన్లోకి వెళ్ళే వాళ్ళకి ఇంకో అదనపు సౌకర్యం కలుగుతుందనే ఆలోచనతో మేము వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, మినిస్టర్ గారి దృష్టికి కూడా. రైల్వే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బ్రిడ్జికి తీసి మళ్ళీ కట్టే మాట అయితే దానికి డబ్బు సాయం చేయరు. ఇంకో కొత్త బ్రిడ్జ్ ఏదన్నా కట్టే మాట అయితే రైల్వే వాళ్ళు వాళ్ళ వంతు సహాయం కూడా చేస్తారు. కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ బ్రిడ్జ్ కూడా ఉంటే బాగుంటుంది చెప్పారు. అయితే ఇంతకాలానికి సహకారంలోకి వచ్చినటువంటి రోడ్ అండర్ బ్రిడ్జి కూడా వస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని, మరింత ఉపయోగకరంగా ఉంటుందని గుంటూరు నగరంలో ఉన్న పౌర సంస్థలు అందరూ చర్చించుకొని ఈ అభిప్రాయాన్ని మీడియా ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. లార్డ్ సెంటర్లో ప్రారంభమైన ఫ్లైఓవర్ బ్రిడ్జి హిందూ కాలేజ్ దగ్గర ఎండ్ అయితే ఈ మధ్యలో ఉండే బ్రాడీపేట కానీ, అరండాలపేట కానీ, ఏసీ కాలేజీ, రైల్వే స్టేషను, మెడికల్ కాలేజీ, కోర్టు సముదాయాలు, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి, వీటన్నిటికీ సరైన రవాణా మార్గం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా ఉంటే సైకిళ్ళు, బైకులు, కార్లు, అంబులెన్సులు, చిన్న చిన్న వాహనాలన్నీ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. చేసినాయి ఏదైనా ఒక తాపీ మేస్త్రికి అప్పు చెప్తే అక్కడ ఉన్నటువంటి ఒక లోనపేట కావచ్చు, అరండల్పేట కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వాణిజ్య కేంద్రాలకు పెట్టింది పేరు. విద్యా సంస్థలు కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటి రూపేణ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నో పన్నుల రూపంలో మనకి చాలా ఆదాయం లభిస్తుంది, పరోక్షంగా కూడా ఇతర ఆదాయం లభిస్తుంది. ఒకవేళ గనక ఈ అండర్ బ్రిడ్జ్ లేకపోతే గనక ఈ వాణిజ్య సముదాయాలపై, ఈ వ్యాపార కేంద్రాలపై ప్రభావం ప్రతికూలత చూపించే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయంగా రాబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు పొందే సౌకర్యం మరికొందరు అవకాశాలను కొల్లగొట్టకూడదు. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఈ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ని నిర్మిస్తే కనుక, ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పున్నారు, ఇటు వచ్చేసరికి మనకి మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కోర్టుల కాంప్లెక్స్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇట్లా వచ్చి ఇటువైపుకి వచ్చేసరికి మనకి అరండల్పేట, బ్రాడీపేట వాసులకి అరండల్పేట పోలీస్ స్టేషన్ ఉంది. పూర్తిగా ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉండటం వల్ల వీటి మధ్య కనెక్షన్ సరిగా ఉండి నగర వాసులకి సౌకర్యం కలుగుతుందని మేము భావిస్తున్నాము. అంటే గుంటూరుకి కృష్ణా నది దగ్గరలో ఉంది, నది నుంచి నీళ్లు ఈ ఓవర్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు కడతారు? మొన్న కమిషనర్ గారు ఇచ్చాడు, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంది కాబట్టి జనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నామని. ఎందుకంటే బ్రిడ్జి అనగానే మాకు నందివెలుగు బ్రిడ్జే గుర్తుకొస్తుంది. దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది ఓపెన్ చేసి, ప్రారంభం చేసి. అది అట్లాగే మూలం పడిపోయింది. ఇది కూడా అట్లా మూలం పడితే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, పబ్లిక్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా అగమ్య గోచరంగా ఉంది. ఆల్టర్నేటివ్స్ మీద ఏమీ దృష్టి పెట్టకుండా ఏదో ఇమీడియట్గా ఈ షాపులు వాళ్ళని ఖాళీ చేయించి
వాళ్ళకి ఏదో గందరగోళ హెచ్చరికలు పెట్టి నోటీసులు ఇచ్చి మీటింగ్లు వేసి చేసి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ని ప్రపోజ్ చేసి ఇక్కడున్న పార్టీలు, ప్రజా సంఘాలు, ఈ సంబంధించిన వాణిజ్య సంస్థల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ మొత్తం ఎంతవరకు తెలుసా కానీ ట్యాక్స్ పేయర్స్ తరఫున ఇప్పుడు మంచి టీం ఉన్నది. మేము ఈఎల్ఎస్ఆర్లు, వాళ్ళ భాషలో ఈఎల్ఎస్ఆర్లు అంటాము, అవి ఓవర్ హెడ్ ట్యాంకులు అనుకోవచ్చు. ఇటు అరండాలపేట పోలీస్ స్టేషన్ దాకా ఈ మొత్తంలో ఉన్న జనం ఇబ్బంది పడకుండా వాళ్లకు ఇది అనేక సార్లైన డిస్కషన్స్ జరిగి ప్రజా సంఘాలు, ఇంజనీర్లు, అట్లాగే ప్రజాప్రతినిధులు జరిగి లేట్ అయినా పర్వాలేదు, మంచి మార్గం అంటూ ఒకటి నిర్ణయించుకొని అది అమలు జరిగేటట్టు చూడాలి. దట్టు అయితే అండర్ గ్రౌండ్ ఆర్యూబి అంటున్నాము, అవి సక్సెస్ అయిన నంబర్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూస్తున్నాం డొంక రోడ్లో కానీ అట్లాగే పట్టాపురం కానీ వర్షం వచ్చినప్పుడు అది నిండుకుంటుంది. దాన్ని కట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం ఉన్నది కాదనను, కానీ కట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అవసరమైతే మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉండాలి. ఇదంతా మీకు ఉదాహరణకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసే కాస్త వర్షం కురిస్తే మోకాట్లోతు నీళ్ళలో ఉంటున్నాయి. అవతల చేపల మార్కెట్ అని ఒకటి కట్టారు. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టినదే. అది చేపల మార్కెట్ అనే బదులు చేపల చెరువు అనవచ్చు. కాస్త వర్షం పడితే అట్లా ఉంది పరిస్థితి. లేట్ అయినా కూడా ఇంజనీర్లు బాగా డిస్కషన్ చేసి మంచి నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గర అశాస్త్రీయంగా వసూలు చేస్తున్న పనులు ఎంత వేసినా కూడా కడుతున్నారు. అట్ ది సేమ్ టైము మంచి పనులు చేసి వాళ్ళను ఆ కనీస సౌఖ్యానికి